మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? మన బ్రెయిన్ ఏదైనా ఒక కొత్త హ్యాబిట్ని స్టార్ట్ చేసినప్పుడు అది ఎందుకు కంటిన్యూ చేయలేకపోతుందో? అది ఎందుకో తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక కొత్త హ్యాబిట్ని మనం నేర్చుకోవాలనుకుంటే మన బ్రెయిన్ ఫుల్ ఎగ్జైట్మెంట్తో 2 లేదా 3 రోజుల వరకు యాక్సెప్ట్ చేస్తుంది. చాలామంది ఈ హ్యాబిట్స్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. జిమ్కి వెళ్ళడం, బుక్స్ చదవడం, మార్నింగ్ త్వరగా లేచేద్దాం అని అనుకుంటారు. బట్ మన బ్రెయిన్ కొన్ని రోజులు మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. బట్ సడన్గా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. దానికి రీజన్ ఏంటో చెప్తా వినండి. మన బ్రెయిన్కి కంఫర్ట్ జోన్ అంటే చాలా ఇష్టం. ఏదైనా మనం కొత్త హ్యాబిట్ని స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు మనకి ఎక్కువ ఎనర్జీ కావాలి. కాబట్టి మన బ్రెయిన్ ఆ ఎగ్జైట్మెంట్లో మనకి కోఆపరేట్ చేస్తుంది. కానీ మన బ్రెయిన్కి ఆ ఎగ్జైట్మెంట్ తగ్గడం వల్ల మన బ్రెయిన్ మళ్ళీ ఓల్డ్ హ్యాబిట్స్ వైపు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. మనం ఏదైనా ఒక హ్యాబిట్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇంట్రెస్ట్ పెట్టండి, బట్ ఎగ్జైట్మెంట్తో స్టార్ట్ అవ్వద్దు. ఫైనల్గా సక్సెస్ కావాలంటే మోటివేషన్ అండ్ ఎగ్జైట్మెంట్ మీద డిపెండ్ అవ్వద్దు, ఒక కన్సిస్టెన్సీ వర్క్ మీద డిపెండ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మన మోటివేషన్ అనేది జర్నీని స్టార్ట్ చేయడానికి మాత్రమే, బట్ కన్సిస్టెన్సీ ఉంటే మీ బ్రెయిన్ చేంజ్ అవుతుంది. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఏదైనా ఇంట్రెస్ట్తో వర్క్ స్టార్ట్ చేస్తే కామెంట్ చేయండి. మోర్ కంటెంట్ కోసం మన పేజీని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.